మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 29వ రోజులోనికి అడుగు పెట్టించి మన శ్రమలు భారములను దింపివేసి పాలుతేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుతున్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 29వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 29వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనము. బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించెదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తివంతుడైన దేవుడు ఇశ్రాయేలీలకు పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాట చొప్పున చేసిన ప్రమాణము రీతిగా దాసత్వంలోనున్న వీరి బరువుల క్రింద నుండి తప్పించి వారి భారమును దింపివేసి ఆ బానిస రాజైన ఫరో చేతి నుండి విడిపించెను. అంతేకాక పాలుతేనెలు ప్రవహించే దేశమునకు పంపెదనని చెప్పెను. అయినను మోషే యొక్క మాటలను తిట్టి ఇశ్రాయేలీలు నమ్మలేదు. అంతేకాక దేవునికి మేము బలి అర్పిస్తామన్న మాటను శత్రురాజైన ఫరో కూడా లక్ష్య పెట్టలేదు. అయితే దేవుని మాట ఎప్పటికీ నిరర్ధకం కానేరదు. అందుకే మాట వినని ప్రజలు కాక వారి సంతానమైన తర్వాతి తరము వారిని కనానుకు అడుగు పెట్టించెను. ఇశ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానమునే దేవుడు నేడు మనకు వాక్య వాగ్దానముగా మాట్లాడుచున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కనుక సంపూర్ణ విశ్వాసం కలిగి, ప్రభువా, నేను శ్రమల భారమును మోయలేకున్నాను, వాటిని దింపివేసి నాకు శాంతి సమాధానము దయచేయమని వేడుకుంటే ఆయన తప్పక విడుదల దయచేసి తన సన్నిధిలో క్షేమంగా నివసించే శక్తిని అనుగ్రహించి కనాను వంటి ఫలములను మనపై నూరంతలుగా కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన క్రీస్తునాథ, నేటి బుధవారం నీవు మాకు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానమునకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ లోకంలో లోకాశలలో పడిపోతున్న మేము మా స్థితిని గుర్తించి అట్టి దురాశలలో పడిపోకుండా నీవే నా దుర్గము, నా గానము అని నిరంతరము స్తుతిగానములతో నిన్ను కీర్తించగల శక్తిని మాకెల్లరికూ అనుగ్రహించుము. మమ్మను మా కుటుంబములను నీ రక్షణ కంచెవేసి నీవే దుర్గముగా ఉండి కాపాడమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోను, అనారోగ్యములతోనూ, అప్పులలోను, బాధలలోను, కష్టములలోను, విచారములలోను, నష్టంలోను, అపజయములలోను, ఆటంకములలోను, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము. కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన ప్రతి భారం నుంచి మనకు విడుదల దయచేసి మనెల్లరను ఆనందింపచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఎల్ షదాయ్ నీవే బలవంతుడవు, నీ అందు నేను సమస్తము చేయగలను. నా త్రోవకు వెలుగువు నీవే, నా మార్గము గమ్యము నీవే. నా త్రోవకు వెలుగువు నీవే, నా మార్గము గమ్యము నీవే. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా.